సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కార్యాలయం నందు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వ్యర్థాలను, కోడి వ్యర్థాలను, మెడికల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకండని చెప్పారు. అలా వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ప్రజలకి అవగాహన కల్పించి బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టే విధంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలిపారు. మరి చెత్త అంతా ఎక్కడ అది ఎక్కడ వేస్తున్నారు తెలియదు. ప్రస్తుతానికి అయితే తీయకుండా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలను, కోడి వ్యర్థాలను, మెడికల్ వ్యర్థాలను గ్రామాలలో పచ్చని పల్లెటూర్లలో ఊరి చివర్లో వేసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల పరిధిలో, సచివాలయ పరిధిలో, సచివాలయ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గ్రామాలలో ఒక అవగాహన కల్పించే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ, కోడి వ్యర్థాలను కానీ, మెడికల్ వ్యర్థాలను కానీ బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు మండల రెవెన్యూ అధికారి మండల కార్యాలయంలో ముత్తుకూరు మండలంలో ఒక వినతి పత్రం ఇచ్చాం. ఇదే విధంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా మీ సచివాలయ పరిధిలో ప్రతి ఒక్కరికి ప్రజలకి అవగాహన కల్పించాలి. అలా బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు నేసి పర్యావరణాన్ని కలుషితం చేయాలని చూస్తే వాళ్ళపై చర్యలు తీసుకోండి. గత ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, కానీ కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుకోవాలా, ప్రజలను కాపాడుకోవాలా, మన వనరులను కాపాడుకోవాలా, ఇదే మనందరి బాధ్యత. కాబట్టి ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలాగా ప్రతి శనివారం ఏదైతే కూటమి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని చెప్పి కార్యక్రమాన్ని చేస్తూ కొన్ని పరిసరాలన్నిటిని కూడా క్లీన్ చేస్తుందో, అదేవిధంగా బాధ్యతగా ఎక్కడా కూడా బహిరంగ ప్రదేశాల్లో వ్యాపారస్తులు కావచ్చు, కూరగాయల వ్యాపారాలు కావచ్చు, టిఫిన్ అంగళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ను నివారించండి, గుడ్డ సంచులు వాడుకోండి. దానివల్ల రాబోయే రోజుల్లో మన బిడ్డలు బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా సరే అంటు వ్యాధులతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి, క్యాన్సర్ లాంటి వ్యాధులతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కారణం పర్యావరణం సర్వనాశనం అయిపోతుంది. దానిని కాపాడుకోవాలా, నీళ్లను కాపాడుకోవాలి. ఈరోజు మంచి నీళ్ళు తాగాలంటే కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకని మనం వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు తయారైనాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక విధిగా, ఒక బాధ్యతగా, ఒక పౌరుడుగా మన పరిసరాలను మనం కాపాడుకోవాలా, మనం చెట్లను నాటుకోవాలా. ప్రతి కుటుంబం కూడా ఒక 5 చెట్లకు తగ్గకుండా చెట్లను కాపాడుకోవాలా. కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో మనం, మన బిడ్డలు, రాబోయే తరం కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ చుట్టుపక్కల కూడా ముత్తుకూరు మండలంలో అనేక కంపెనీల వల్ల పర్యావరణం కలుషితమైపోయి అనారోగ్యాలు పాలైపోయేటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటండి. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను, కోడి వ్యర్థాలను, అదేవిధంగా మెడికల్ వ్యర్థాలను వేయబాకండి. అలా వేసిన ఎడల మీరు చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళు అవుతారు.